పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. మామూలుగా 60+ హీరోల మార్కెట్ నెమ్మదిగా డౌన్ అవుతూ వస్తుంది, కానీ తెలుగులో మాత్రం రైజ్ అవుతోంది. మన సీనియర్ల జోరు మామూలుగా లేదు ఇప్పుడు. దానికోసం కొన్నేళ్లుగా సపరేట్ ట్రెండ్ ఫాలో అవుతున్నారు వాళ్ళు. అది బాగా వర్కౌట్ అవుతుంది కూడా. దాంతో 2026లోనూ ఇదే కంటిన్యూ చేస్తున్నారు. మరి మన సీనియర్లు ఫాలో అవుతున్న ఆ ట్రెండ్ ఏంటో ఎక్స్క్లూజివ్గా చూద్దామా? టాలీవుడ్లో 60+ హీరోలంతా మంచి ఫామ్లో ఉన్నారిప్పుడు. మొన్న అఖండ 2తో బాలయ్య కాస్త ట్రాక్ తప్పినా ఆయన మార్కెట్కొచ్చిన నష్టమేం లేదు. ఇక మొన్న మనశంకర వరప్రసాద్ గారితో ఇండస్ట్రీ హిట్ కొట్టి తన స్టామినా చూపించారు మెగాస్టార్. వెంకటేష్ సైతం పీక్ ఫామ్లో ఉన్నారిప్పుడు. నాగార్జున కూడా కూలీ, కుబేరాతో కొత్తగా మారిపోయారు. తమ ఇమేజ్ కాపాడుకోవడానికి, మార్కెట్ పడిపోకుండా ఉండడానికి హిట్ కాంబినేషన్స్నే నమ్ముకుంటున్నారు సీనియర్లు. అందరూ అదే దారిలో వెళ్తున్నారు. చిరంజీవి నెక్స్ట్ సినిమా బాబీతో ఉండబోతోంది. వాల్తేరు వీరయ్య తర్వాత రిపీట్ అవుతోన్న కాంబో ఇది. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈసారి కూడా పూనకాలు ఖాయమే అంటున్నారు బాబీ. ఇక నాగార్జున ప్రస్తుతం 100వ సినిమాను తమిళ దర్శకుడు కార్తిక్తో చేస్తున్నారు. దీని తర్వాత తనకు బాగా కలిసొచ్చిన సోగ్గాడే చిన్నినాయన ఫేమ్ కళ్యాణ్ కృష్ణ కురసాలతో మరో సినిమా సంక్రాంతికి టార్గెట్ చేయనున్నారు. అలాగే బాలయ్య సైతం వీరసింహారెడ్డి దర్శకుడు గోపీచంద్ మలినేనితో మరో సినిమాకు సిద్ధమయ్యారు. మార్చి నుంచే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. వెంకటేష్ సెకండ్ ఇన్నింగ్స్ ను సింగిల్ హ్యాండెడ్ గా మార్చేసిన దర్శకుడు అనిల్ రావిపూడి. F2, F3తో వెంకీకి 100 కోట్ల సినిమాలిచ్చిన అనిల్ సంక్రాంతికి వస్తున్నాంతో ఏకంగా 300 కోట్ల బొమ్మ చూపించారు. ఇక 2027 సంక్రాంతికి సైతం అనిల్ రావిపూడి వెంకీ సినిమా రాబోతోంది. మొత్తానికి హిట్ కాంబినేషన్స్ రిపీట్ చేస్తూ మార్కెట్ పెంచుకుంటున్నారు సీనియర్లు. సింగిల్ కథలో సినిమా తీయడం కష్టమైపోతోంది ఈ రోజుల్లో. అందుకే సీక్వెల్స్ కూడా తీస్తున్నారు డైరెక్టర్స్. కానీ ఇప్పుడు సీక్వెల్స్ కూడా సరిపోవట్లేదు. అందుకే ఏకంగా యూనివర్స్లు క్రియేట్ చేస్తున్నారు. ఒకరి ప్రపంచంలోకి మరో హీరోని తీసుకొచ్చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో అలాంటి యూనివర్స్లు ఎక్కువైపోతున్నాయి. ఇండియన్ ఇండస్ట్రీలో సినిమా యూనివర్స్లు పెరిగిపోతున్నాయి. ఒక్క స్టోరీతో ఆపట్లేదు మన దర్శకులు. సింపుల్గా ఒక కథను రాసుకుని 3-4 సినిమాలకు సరిపోయే యూనివర్స్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా సుజీత్ యూనివర్స్, లోకేష్ యూనివర్స్, ప్రశాంత్ వర్మ యూనివర్స్, ప్రశాంత్ నీల్ యూనివర్స్, ఇలా చెప్తూ పోతే చాలా యూనివర్స్లే ఉన్నాయి. సుజీత్ సినిమాటిక్ యూనివర్స్ నుంచే ఓజీ వచ్చింది. 1990స్లో జరిగే బాంబే కథిది. ఒక్క ముక్కలో చెప్పాలంటే సాహోకు ప్రీక్వెల్ ఓజీ. వాజీ సిటీ నేపథ్యంలోనే సాహో కథ సాగుతుంది. ఓజీలో వాజీ సిటీ టాపిక్ తెచ్చి ఓ యూనివర్స్ క్రియేట్ చేశారు సుజీత్. ఈ కథ నుంచే వాజీ సిటీ పుట్టిందని చూపించారు. పైగా ప్రభాస్ చిన్నప్పటి రోల్ పరిచయం చేశారు. ఓజీ 2 స్క్రిప్ట్ కూడా సిద్ధమవుతోంది. ఫస్ట్ పార్ట్ కథంతా ముంబైలో జరిగితే సెకండ్ పార్ట్ కోసం జపాన్ ఎంచుకున్నారు. అన్నీ కుదిరితే సుజిత్ యూనివర్స్లోకి ప్రభాస్ కూడా రావచ్చు. ఎందుకంటే ఓజీలో ఆల్రెడీ ప్రభాస్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేశారు సుజిత్. ఇదే కంటిన్యూ చేస్తే ప్రభాస్, పవన్ మల్టీస్టారర్ చూసే అవకాశం లేకపోలేదు. సుజిత్ ఒక్కరే కాదు, దర్శకులంతా యూనివర్స్ల వైపే అడిగేస్తున్నారు. అందులో తెలుగు వాళ్లే ఎక్కువగా ఉన్నారు. మన వాళ్ళు ఒకే కథలో 3-4 సినిమాల్ని లింక్ చేస్తున్నారు. అది ఓ రకంగా హైప్ పెంచేస్తోంది కూడా. తాజాగా యానిమల్ యూనివర్స్ పై అప్డేట్ ఇచ్చారు సందీప్. అలాగే LCU ఉంటుందని కన్ఫర్మ్ చేశారు లోకేష్ కనగరాజ్. యానిమల్ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ఎప్పుడో చెప్పారు సందీప్. ఫిబ్రవరి 13న జపాన్లో యానిమల్ విడుదల కానుంది. ఈ సందర్భంగా 2027 సెకండ్ హాఫ్లో యానిమల్ పార్క్ మొదలు పెడతామని చెప్పారు వంగ. ఇది పార్ట్ 2తో ఆగదని క్లారిటీ ఇచ్చారు. ఇక ప్రశాంత్ వర్మ సైతం PVCU క్రియేట్ చేసి జై హనుమాన్, అధీరా, మహాకాళి లాంటి మైథాలజీ సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ కూడా యూనివర్స్ క్రియేట్ చేసే పనిలో ఉన్నారు. ఆల్రెడీ KGF 3 ప్లాన్ చేస్తున్నారు నీల్. దాంతోపాటు సలార్ 2 కూడా లైన్లోనే ఉంది. అన్నీ కుదిరితే యూనివర్స్లోకి ప్రభాస్, యష్, NTRలను తీసుకొచ్చి సినిమా చేయాలని చూస్తున్నారు నీల్. ప్రస్తుతం తారక్తో సినిమా చేస్తున్నారు ప్రశాంత్ నీల్. సౌత్లో యూనివర్స్ క్రియేట్ చేసి సంచలన రేపిన దర్శకుడు లోకేష్ కనకరాజ్. ఈయన ఖైదీ నుంచే తన సినీ ప్రపంచాన్ని పరిచయం చేశారు. లియో, మాస్టర్, విక్రమ్ లాంటి సినిమాలన్నీ యూనివర్స్లో వచ్చినవే. కూలీ స్టాండ్ అలోన్గా వచ్చి నిరాశపరిచింది. ప్రస్తుతం బన్నీతో సినిమా చేస్తున్న లోకేష్ నెక్స్ట్ ఖైదీ 2, విక్రమ్ 2, రోలెక్స్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే దుల్కర్ సల్మాన్ నిర్మాణంలో ఒక యూనివర్స్ రానుంది.
నానిని ఇంకా మీడియం రేంజ్ హీరో అనాలా? ఆ సినిమాలు, ఆయన మార్కెట్, అవి చేస్తున్న బిజినెస్ ఇవన్నీ చూశాక కూడా ఇంకా నానిని టైర్ 2 అంటే పొరపాటే. సినిమాకి రేంజ్ పెంచుకుంటూ తనని తానుగా ప్రమోట్ చేసుకుంటూ టాప్ హీరోల లిస్టులోకి చేరిపోతున్నారు న్యాచురల్ స్టార్. ఆయన లైనప్ చూస్తుంటే ఎవరికైనా మతిపోతుంది. నాని జోరు చూస్తుంటే ఇకపై టైర్ 2 మిడ్ రేంజ్ హీరో అనలేం. సినిమాకి న్యాచురల్ స్టార్ గ్రోత్ మామూలుగా లేదు. ఇప్పటికే దసరా, సరిపోదా శనివారం, హిట్ 3 సినిమాలతో వరుసగా హ్యాట్రిక్ 100 కోట్ల క్లబ్లో చేరారు నాని. ప్రస్తుతం నటిస్తున్న ప్యారడైజ్ బడ్జెట్ 150 కోట్లకు పైగానే ఉంది. నాన్ థియేటికల్ నుంచే 100 కోట్లు వచ్చేలా ఉంది. శ్రీకాంత్ ఓదెలా నాని కాంబినేషన్ కావడంతో ప్యారడైజ్ పై భారీ అంచనాలున్నాయి. బడ్జెట్ భయం లేకుండా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఓటీటీలో నానికున్న మార్కెట్ నిర్మాతల్లో భయాన్ని పోగొడుతోంది. ప్యారడైజ్ బిజినెస్ సైతం భారీగానే జరుగుతోంది. అలాగే జస్ట్ అనౌన్స్మెంట్ తోనే సుజిత్ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ కు చేరిపోయాయి. సుజిత్ సినిమా 2026 లోనే సెట్స్ పైకి వెళ్లనుంది. దీని బడ్జెట్ కూడా 100 కోట్లకి పైగానే ఉండబోతోంది. అలాగే బిజినెస్ కూడా. నాని నెక్స్ట్ 2 సినిమాల థియేటికల్, నాన్ థియేటికల్ బిజినెస్ కలిపి 350 కోట్లు దాటేస్తోంది. ఈ రేంజ్ మార్కెట్ ఉన్న హీరో టైర్ 2 ఎలా అవుతాడు? ఒకవేళ ఇవి హిట్ అయితే వద్దన్న టాప్ హీరోల జాబితాలో చేరిపోతారు న్యాచురల్ స్టార్. ఊరు దాటని కథలు, చుట్టూ పచ్చటి పంట పొలాలు, అల్లుకుపోయే అనుబంధాలు, గ్రామీణ నేపథ్యపు కథలు. టాలీవుడ్లో మోస్ట్ ట్రెండింగ్ సినిమాలు ఇవే ఇప్పుడు. ఈ మధ్య కాలంలో సిటీ స్టోరీస్ కంటే రూరల్ బ్యాక్డ్రాప్ సినిమాలే బాక్స్ ఆఫీస్ని రూల్ చేస్తున్నాయి. కంటెంట్తోనే మాయ చేస్తున్నాయి ఈ గ్రామీణ కథలు. నెక్స్ట్ కూడా ఇవే క్యూలో ఉన్నాయి. గ్రామీణ నేపథ్యమున్న కథలకి టాలీవుడ్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. చిన్న హీరోలు, పెద్ద హీరోలంతా కూడా రూరల్ బ్యాక్డ్రాప్ వైపే అడుగులేస్తున్నారు. కొన్నేళ్లుగా పల్లె కథలు కాసులు కురిపించాయి. అది తెలంగాణ బలగమైనా, ఆంధ్రా నుంచి వచ్చిన కేర్ ఆఫ్ కంచరపాలెమైనా, కథ ఏదైనా పల్లె నేపథ్యం ఉంటే కనెక్ట్ అయిపోతుంది. హీరోస్ కూడా తమను తాము నిరూపించుకోవడానికి పల్లె కథలే కావాలంటున్నారు. తాజాగా రవితేజ తమ్ముడు కొడుకు మాధవ్ భూపతిరాజు కూడా హీరోగా నటిస్తున్న మారెమ్మ పూర్తిగా తెలంగాణ నేపథ్యంలోనే వస్తుంది. టీజర్తోనే ఓ రకమైన అంచనాలు పెంచేసింది ఈ చిత్రం. అలాగే బలగం తర్వాత ఎల్లమ్మ అనే మరో గ్రామీణ నేపథ్యం ఉన్న సినిమాతోనే వస్తున్నారు వేణు. ఎల్లమ్మలో దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం కూడా ఆయనే అందిస్తున్నారు. అనౌన్స్మెంట్ తోనే ఆసక్తి పెంచేసింది ఎల్లమ్మ టీం. మొన్న పండక్కొచ్చిన అనగనగా ఒకరాజు కూడా పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో వచ్చిన కథే. దానికి ముందు కిరణ్ అబ్బవరం కా పొలిమేర సైతం రూరల్ బ్యాక్డ్రాప్ కథే. మొత్తానికి ఊరు పొలిమేర దాటని కథలు కోట్లు కొల్లగొడుతున్నాయి. అప్పుడప్పుడు కొత్తదనం కోసం హీరోలు విలన్లుగా మారిపోతూ ఉంటారు. మరి వాళ్ళు చేస్తున్నప్పుడు మేమేం తక్కువ, మాకేం తక్కువ అంటూ రంగంలోకి దిగిపోతున్నారు హీరోయిన్లు. గ్లామర్ షో చేసినప్పుడు ఎంజాయ్ చేశారు కదా, మేము విలనిజం పండిస్తే ఎలా ఉంటుందో చూడమంటూ సవాల్ చేస్తున్నారు. స్టార్స్ అంతా మెల్లగా నెగిటివ్ షేడ్లోకి వెళ్ళిపోతున్నారు. విలన్లుగా మారిపోతున్న హీరోయిన్లు టాలీవుడ్లో ట్రెండింగ్ లైన్ ఇదే ఇప్పుడు. ఎంతసేపు అబ్బాయిలనే విలన్లుగా చూపించడం ఎందుకు, కొత్తగా ఉంటుంది, అమ్మాయిలనే విలన్లుగా మార్చేద్దామంటున్నారు దర్శకులు. అన్నట్లుగానే డీజే టిల్లు, RX100, విరూపాక్ష లాంటి సినిమాల్లో మన హీరోయిన్లు విలనిజం కుమ్మేశారు. విరూపాక్షలో సంయుక్త మీనన్ విలనిజం సినిమా రేంజ్ పెంచేసింది. అలాగే RX100లో పాయల్ క్యారెక్టర్ మర్చిపోవడం సాధ్యం కాదు. ఇక మొన్నటికి మొన్న కాంతారా చాప్టర్ 1లో రుక్మిణి వసంత్ సైతం అదిరిపోయే నెగిటివ్ రోల్ చేశారు. క్లైమాక్స్లో ఆమె ఇచ్చే ట్విస్టుకు మత్తులు చెడిపోతాయంతే. అలాగే పొన్నియిన్ సెల్వన్లో ఐశ్వర్యరాయ్, పఠాన్లో దీపిక విలనిజం పండించారు. AA22లో రష్మిక మందాన విలన్గా నటిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఇందులో దీపికా పదుకొనే మెయిన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఒకవేళ రష్మిక విలన్గా నటిస్తే మాత్రం AA22 రేంజ్ అమాంతం పెరిగిపోతుంది. మరి పుష్పలో బన్నీకి జోడీగా నటించిన నేషనల్ క్రష్ ఇందులో పోటీగా ఎలా నటించబోతున్నారో చూడాలి. సో చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. రేపటి ఈటీ ఎక్స్క్లూజివ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. తెలుగు మ్యాట్రిమనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమనీని డౌన్లోడ్ చేయండి.